నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను బి రామచంద్. ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలతో తిరిగి రావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు మన దేశ ఒలింపిక్ క్రీడాకారులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్యారిస్ లో జరగనున్న ఒలింపిక్ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని కోరుతూ నగరంలో క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని కోరుతూ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒలింపిక్ పోటీల్లో పాల్గొనడం క్రీడాకారులకు అదృష్టం లాంటిదని, అందులో పతకాలు సాధిస్తే వారికి అరుదైన గౌరవం దక్కుతుందని అన్నారు. మన దేశంలో జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఒలింపిక్ పోటీల్లో పతకాలు మాత్రం తక్కువగా వస్తున్నాయన్నారు. దేశంలో క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా గ్రామీణ స్థాయి నుంచే క్రీడల కోసం మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో లక్షలు వెచ్చించి వ్యాయామ ఉపాధ్యాయులను నియమిస్తారని, అయితే కొంత మొత్తాన్ని కూడా క్రీడా పరికరాలకు, క్రీడా మైదానాల అభివృద్ధి కోసం కేటాయించకపోవటం వల్ల క్రీడల్లో రాణించలేకపోతున్నారన్నారు. పాఠశాలల్లో క్రీడా పరికరాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు నగరంలో 12కు పైగా ఇండోర్ స్టేడియంలు నిర్మించాలని ముందుకు వెళ్లామని, అయితే దురదృష్టవశాత్తు వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చివేశారన్నారు. ఇప్పటికైనా అందులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వేరే చోటికి తరలించి వాటిని క్రీడల కోసం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నూలు నగరంలో మాదిరి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్యారిస్ ఒలింపిక్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడాకారులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ర్యాలీ నగరంలోని అవుట్డోర్ స్టేడియం నుంచి స్టేట్ బ్యాంక్ సర్కిల్, చిన్న పార్కు, కోట్ల సర్కిల్, కోల్స్ కళాశాల మీదుగా కొండారెడ్డి బుర్జి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షవర్ధన్, నాగరత్నమయ్య, వంశీ, నవీన్, గుడిపల్లి సురేందర్, జాఫర్, మున్నా, శేక్షావళి, శ్రీనివాసులు, విజయ్ కుమార్, వేణుగోపాల్, ప్రసాద్, బాషా, పరశురాం, ప్రభాకర్, షకీల్, నబీ సాహెబ్, జాకీర్, మధు, చిన్న, సుంకన్న, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనటం ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఉన్నట్ల, దాంట్లో పాల్గొంటేనే లైఫ్ లాంగ్ ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేశారనే వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుంది. అలాంటి వారు ఒలింపిక్లో ఛాంపియన్స్ అయినా లేకపోతే వాళ్ళు ఏదైనా మెడల్స్ తీసుకున్నా వారికి ఉన్నతమైన గౌరవం ఈ దేశంలో ఉంటుంది. మన పాపులేషన్ ఎక్కువ, మెడల్స్ తక్కువగా వస్తున్నాయి. మనం ప్రతి దూరి మాట్లాడినప్పుడు మనం ఇంప్రూవ్ చేయాలా గేమ్స్ అంటున్నామే, కానీ మన కర్నూలులో చేసినట్లు మిగతా ప్రాంతాల్లో కూడా చేయాలి. అలాగే కర్నూలులో ఒక 10-12 ఇండోర్ స్టేడియంలు కట్టాలని మేము కమ్యూనిటీ హాల్స్, దానిపైన ఇండోర్ స్టేడియంస్ కట్టాలని ముందుకు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆల్ కమ్యూనిటీ హాల్స్ని గవర్నమెంట్ ఆఫీసుగా మార్చివేశారు. ఇటువంటివి జరగరాదు ఫ్యూచర్లో. దేనికై మనం పెట్టామో దానికే వాడుకోవాలి. సో మనం ఇండోర్ స్టేడియంకు దాని మీద, ఆ బిల్డింగ్ల మీద, భవనాల మీద కట్టేదానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మరీ దాని మీద కట్టి ప్రభుత్వం ఆక్యుపై చేసిన ఆఫీసుల్ని వేరే దగ్గర చేర్చడం అది సబబుగా ఉంటుంది. సో ఇలా పిల్లలకు ఏర్పాటు చేసేది కాకుండా మనం వెనక్కిపోతున్నాం. పిల్లలకు మనం ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేసేది కాకుండా ఉన్నవి మనం పోడుతున్నాం. ప్రతి పల్లెలో ఒక ప్లే గ్రౌండ్ తయారైతే కానీ మనం ఒలింపిక్ గేమ్స్లో మనం ఎన్నో మెడల్స్ తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి చేయకుండా, ప్లే గ్రౌండ్స్ మనతో లేకుండా, పిల్లలకు మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే మనం ఈ ఒలింపిక్ గేమ్స్లో మెడల్స్ తెచ్చేదానికి అవకాశం ఉండదు. అలాగే మనం మీరు చూసే ఉంటారు, మున్సిపల్ హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో ఒక టీచర్ డ్రిల్ మాస్టర్ని పెట్టింటారు. డ్రిల్ మాస్టర్కు జీతం గవర్నమెంట్లో దగ్గర సంవత్సరానికి ఒక 15 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు. కానీ ఒక 5 లక్షల రూపాయలు కూడా
పిల్లల మీద స్పోర్ట్స్ ఆర్టికల్స్ మీద ఖర్చు పెట్టారు. ప్లే గ్రౌండ్ ఉండదు, టీచర్లు పెట్టింటారు. ఇలా మనం దురదృష్టవశాత్తు ఈ దేశంలో దీని మీద ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. దీని మీద డెఫినెట్గా అట్లీస్ట్ సోషల్ సర్వీసు, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు ఇలాంటి వారన్నా ముందుకు వచ్చి దీని మీద కొద్దిగా సేవ చేసే కార్యక్రమంలో పోవాలని కోరుతున్నాను. ఈరోజు ర్యాలీ ఉంటుంది. మన వాళ్ళు మన దేశం నుంచి పాల్గొంటున్న ఒలింపిక్ బాయ్స్కు ఒక ఎంకరేజ్మెంట్గా మార్చ్ ఫాస్ట్ మన స్పోర్ట్స్ లవర్సు వీళ్ళందరూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటువంటివి చేస్తున్నందువలన అక్కడ పాల్గొనే వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలిగి మెడల్స్ తీసుకొని వచ్చే దాంట్లో వెళ్తారని ఆశిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారు మాజీ రాజ్యసభ ఎంపీ, అందులో మన క్రీడా దాత, మన కర్నూలు గర్వించాల్సిన వ్యక్తి ఆధ్వర్యంలో ఇక్కడ ఒలింపిక్ కంటింజెంట్ మన ఇండియా నుంచి పోయే 117 మందికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయే 9 మందికి, వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే 7 మంది క్రీడాకారులకు గుడ్ లక్ చెప్పడానికని ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒలింపిక్స్ అనేవి 1896లో గ్రీక్లో స్టార్ట్ అయినాయి. ఇది ప్రపంచ క్రీడా ఉత్సవము, మానవ జాతి మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు పండగ వాతావరణము, ఈవెన్ దైవం అనుకూలించిన విధంగా చాలా సెలబ్రియస్ క్లైమేట్ ఉంది ఇక్కడ. ఈ వాతావరణంలో మన ప్రియతమ నాయకుడు గారు మనందరికీ ఈ ర్యాలీకి జెండా ఊపడానికి రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయము. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ లో ఉన్న మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రహదారి భద్రతా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై 51 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే, R&B, పంచాయతీరాజ్ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలుగా గుర్తించిన 52 ప్రాంతాలలో కూడా ప్రమాదాలు నివారించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అవుతున్నందున ఓర్వకల్లు ఎయిర్పోర్టు వద్ద వీలైతే అండర్ పాస్ లేదా అప్రోచ్ రోడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని NHAI 40 అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు తగిన పరిష్కారంతో NHAI 40 PD తన వద్దకు రావాలని కలెక్టర్ సంబంధిత అధికారికి సూచించారు. ఈ అంశంపై డిఓ లేఖలను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ DTCని ఆదేశించారు. నన్నూరు హౌసింగ్ కాలనీ నుండి డైరెక్ట్గా రోడ్ ఉన్నందున అలా కాకుండా అవసరమైన సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్లమ్మ గుడి దగ్గర ట్రాఫిక్ నియంత్రణకు ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య అని, ఇది జెన్యూన్ సమస్య అని, ఈ సమస్యకు తగిన పరిష్కారం లభించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీకి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బళ్ళారి చౌరస్తా, హాస్పిటల్, రాజ్విహార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను కలెక్టర్ అధికారులతో చర్చించారు. స్ట్రీట్ వెండర్స్కు ఆటో స్టాండ్ ఏర్పాటు గల ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో కొంత స్థలాన్ని గుర్తించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా అని పరిశీలించాలన్నారు. ఆసుపత్రి వైపు ఉన్న రోడ్డును వెడల్పు చేయగలవా, ఆసుపత్రి కాంపౌండ్ వాల్ లోపలికి నిర్మించి ఒక ఆటో స్టాండు, స్ట్రీట్ వెండర్స్ జీవనాధారం కోసం దుకాణాలు ఏర్పాటు అంశాలపై అదనపు మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్తో చర్చించాలన్నారు. కలెక్టరేట్ నుంచి ఆసుపత్రికి వెళ్లే దారిలో గేదెలు, ఆవులు ఉంటున్నాయని, అలా ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా స్థలం ఆక్రమించాయని, వాటిని తగ్గించే అవకాశం ఉందా అని పరిశీలించాలన్నారు. సి క్యాంపస్ సెంటర్లో RTC బస్సులను రోడ్డు మధ్యలో ఆపుతున్నారని, అలా జరగకుండా డ్రైవర్లకు తగిన సూచనలు ఇవ్వాలని కలెక్టర్ RTC RMను ఆదేశించారు. రాజ్విహార్, హాస్పిటల్, మద్దూర్ నగర్ తదితర చోట్ల బస్ స్టాపులు సర్కిల్స్కు దగ్గరగా ఉండటం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటోందని, వీటిని కొద్దిగా జరిపి ముందుకు పెట్టే అవకాశం ఉందేమోనని పరిశీలించాలని
కలెక్టర్ ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు వీలుగా రాజ్విహార్ సమీపంలో ఉన్న పాత డిపో నుండి నందికొట్కూరు నంద్యాల బస్సులు తిరిగే అంశాన్ని కూడా పరిశీలించాలని కలెక్టర్ ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. నగరంలో పనిచేయని సీసీ కెమెరాల స్థానంలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగరంలోని లారీలు, భారీ వాహనాలు నిర్దిష్టమైన సమయంలో అనుమతించేలా తగిన ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలన్నారు. ఈ అంశాలన్నిటిపై యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. డీటీసీ, మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ సిఐ, ఆర్&బి, ఎస్ఈ, నేషనల్ హైవే పీడీలు నలుగురితో కమిటీ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు, జంక్షన్ ఇంప్రూవ్మెంటు, కరెంటు పోల్ షిఫ్టింగు, రోడ్ల విస్తరణ, మ్యాన్ హోల్స్ తదితర అంశాలపై సర్వే నిర్వహించి కమిటీ తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆయన ఆదేశించారు. సబ్ కమిటీ ట్రాఫిక్ రద్దీ నియంత్రణతో పాటు ఆర్థిక అవసరం లేని పనులన్నీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆర్థిక అవసరాలతో ముడిపడిన పనులకు సంబంధించిన అన్ని శాఖలు తగిన అంచనాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 15 రోజులలోపు కేసు వెరిఫై చేసి రిపోర్ట్ను అందచేస్తే 2 లక్షల బీమా అందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రహదారులపై ప్రమాదాలు తీసుకోవలసిన చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని, వచ్చే సమావేశానికి సమగ్రమైన వివరాలతో రావాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ నగరంలో చాలా చోట్ల సీసీ కెమెరాల్లో విజువల్స్ సరిగ్గా కనబడడం లేదని, దొంగతనాలను కనిపెట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమన్నారు. రహదారులపై ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ రహదారి భద్రతా సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, ఆర్&బి ఎస్ఈ నాగరాజు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు డిఎం&హెచ్ఓ భాస్కర్, ట్రాఫిక్ పంచాయతీరాజ్, ట్రాఫిక్ పోలీసు సిఐ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు సాయిబాబా సంజీవయ్య నగర్ లో ఉన్న రామకృష్ణ నివాసంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలులోని సాయిబాబా సంజీవయ్య నగర్లో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ దివంగత బొల్లెద్దుల రామకృష్ణ సంతాప సభను ఏర్పాటు చేశారు. కర్నూలు తెదేపా సీనియర్ నేత బొల్లెద్దుల రామకృష్ణ ఈ నెల 14న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న బొల్లెద్దుల రామకృష్ణ ఇంట్లో ఏర్పాటు చేసిన సంతాప సభకు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, తెదేపా నేతలు శ్రీధర్, పాల్రాజ్, జనసేన కర్నూలు ఇన్ఛార్జి అర్షద్ హాజరై బొల్లెద్దుల రామకృష్ణ సేవలను కొనియాడారు. టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి బొల్లెద్దుల రామకృష్ణ చేసిన కృషి మరువలేందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలని ఆయన ఎంతో ఆశించారని, తీరా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. దివంగత రామకృష్ణ కుమారుడు పవన్, ప్రశాంత్లకు అన్ని విధాలా అండగా ఉంటామని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక నిధులను కేటాయించడం అభినందనీయమని బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏకంగా 15,000 కోట్ల రూపాయలను కేటాయించడం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేసేందుకు నిధులను విడుదల చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు అవసరమైన విధంగా ప్రాధాన్యత కల్పిస్తూ నిధులను విడుదల చేసిందని తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశం ప్రపంచంలో 138వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 3వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి ప్రత్యేక
ప్రాధాన్యతను కల్పిస్తూ నిధులను విడుదల చేయటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు చేయటం ఎంతమాత్రం తగదని వారు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఓరకల్ టు డోన్ టు బెంగళూరు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. గత ఆగస్టు 2019 ఆగస్టు 19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేబినెట్ లో సమావేశంలో ఓర్వకల్లు పాండ్యం అసెంబ్లీలో ఉన్న ఓర్వకల్ ఇండస్ట్రీ హబ్కి ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించడం జరిగింది. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి రంగానికి పెద్ద పీట వేయడం జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి పనులు నోచుకోకపోవడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు పాండ్యం కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు సంబంధించిన పాండ్యం అసెంబ్లీకి సంబంధించిన 1,00,000 మంది యువకులకు ఈరోజు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కడ భారతదేశం పట్టికలో ప్రపంచ దేశాల 130 స్థానంలో ఉండేది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక అద్భుతమైన మార్పు. ఎందుకంటే ఆయన అంచెలంచెలుగా 1 కాదు 2 కాదు 3 కాదు 5వ స్థానం 3వ స్థానం ఈ రోజు నిలిచామంటే ప్రపంచమంతా ఈ రోజు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపు చూస్తుంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా చేస్తున్న తమ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. ఈ మేరకు 33వ వార్డులో ఎంఆర్పీఎస్ జెండాను వారు ఆవిష్కరించారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 33వ వార్డులో ఎంఆర్పీఎస్ పతాకాన్ని ఆ సంస్థ ప్రతినిధులు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎంతో మంది చనిపోయారని, వారి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేసిన పోరాటం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పారని, అయితే ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉండటం దురదృష్టకరమన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ సాధించి తీరుతామని వారు స్పష్టం చేశారు. మరి ఇక్కడ నిలబెట్టడానికి సహకరించి సాయం చేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి ఈ జెండా కార్యక్రమంలో భాగంగానే మరి పాల్గొన్నారు. అన్ని కులాలకు కృష్ణమాదే గారు ఉన్నత స్థాయిలో అంటే గుర్తింపు ఉన్నారని చెప్పి ఇది 1994 జూలై 7వ తారీఖున 20 మంది యువకుల చేత ఏర్పడినటువంటి ఉద్యమం దండోర ఉద్యమం. అది కృష్ణమాదిగ గారి భుజస్కంధాల మీద వేయబడినటువంటి దండోర జెండా. ఈ జెండా అన్ని పార్టీలకు జెండాలు ఉన్నాయి, మాదిగ జాతికి జెండా లేదు అని చెప్పి ఈ జెండాని మందకృష్ణ మాదిగన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెండాలో ఆది జాంబవంతుని యొక్క గుర్తును, అదేవిధంగా ఆది జాంబవంతుడు ఈ సమాజానికి అందించినటువంటి వ్యర్థమైన వస్తువులో నుండి విలువైన వస్తువుగా మార్చి డప్పు గుర్తును తయారు చేసి సంగీతాన్ని అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి డప్పు గుర్తును, అదే క్రమంలోనే ఆది జాంబవంతుని కూతురైనటువంటి మరి అరుంధతి గారిని చనిపోయిన తర్వాత స్టార్ గుర్తుగా చూపిస్తున్నటువంటి ఈ సమాజం ఆ స్టార్ గుర్తుని జెండాలో రూపకల్పన చేయడం జరిగింది. వెనకబడిన వర్గాలన్నీ కూడా ఈ జెండా కింద పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని చెప్పి కూడా కోరుకుంటూ మహాజన సోషలిస్టు పార్టీ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలోని బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బ్రాహ్మణ కొట్కూరు సమీపంలో నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామానికి చెందిన ఈరన్న, హరికృష్ణ అనే వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ నాగార్జున పరిశీలించారు.
రహదారి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో కర్నూలు నందికొట్కూరు రహదారిలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని సిల్వర్ జూబ్లీ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన షూటింగ్ బాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన షూటింగ్ బాల్ క్రీడా పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న, షూటింగ్ బాల్ జిల్లా అధ్యక్షుడు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మిగతా క్రీడలతో పోలిస్తే షూటింగ్ బాల్ క్రీడ భిన్నమైందన్నారు. ఈ క్రీడలో క్రీడాకారులు సమిష్టి కృషితో విజయావకాశాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలని, ఫలితంగా ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం, గంజాయి వినియోగం అధికమైందని, దీనివల్ల దుష్ఫలితాలు అధికంగా ఉన్నాయన్నారు. మనిషి బాగుపడటానికి 10 అవకాశాలు ఉంటే చెడిపోవటానికి 100 అవకాశాలు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. యువత దురలవాట్లకు బానిసైతే దేశం అభివృద్ధి, దేశ సమగ్రత భంగం వాటిల్లుతుందన్నారు. షూటింగ్ బాల్ క్రీడ ఒలింపిక్ క్రీడల్లో లేకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఉందని, ఈ క్రీడలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకొని విజయవంతంగా జీవించే అవకాశాలు ఉంటాయన్నారు. క్రీడల్లో పాల్గొంటే ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి అలవాటు అవుతుందని, దీనివల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వం పెంపొందుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. మరి ఈ షూటింగ్ బాల్ అనేది కొత్తగా అనిపించచ్చు, కానీ ఇది చాలా పురాతనమైన గేమే. దీనికి ఒక ఫెడరేషన్ ఏర్పడింది ఆల్ ఇండియా లెవెల్లో. తర్వాత మినిస్ట్రీలో కూడా గుర్తించబడింది. 64 కేంద్రం గుర్తించినటువంటి క్రీడాంశాల్లో షూటింగ్ బాల్ ఒకటి. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తుంది. భవిష్యత్తులో ఇది ఒలింపిక్ గేమ్గా కూడా రూపొందేటువంటి అవకాశం ఉంది. మరి వాలీబాల్కి షూటింగ్ బాల్కి దగ్గర సంబంధం ఉన్నప్పటికీ అది వేరే స్కిల్, ఇది వేరే స్కిల్, కానీ కోర్టు అయితే ఒకటే ఉంటుంది. ఇటువంటి గేమ్స్ నేర్చుకోవటం వల్ల పిల్లల్లో మీ లోపల ఆసక్తి కలిగి భవిష్యత్తులో విద్యా ఉద్యోగ అవకాశాలకు మీరు అవకాశం ఉంది. కాబట్టి కొన్ని గేములు చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఉంటాయి, ఇంకా కొంతమందికి స్లోగా ఉంటాయి, దాంట్లో అవకాశాలు ఉంటాయి, దీంట్లో అవకాశాలు లేకుంటాయి. ఇటువంటివన్నీ కూడా విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు గమనించి ఏ క్రీడకు తీసుకొని పోతే మా పిల్లలు ఉపయోగపడతాయి, ఏ దానికి తీసుకోకపోతే కాంపిటీషన్లో మా వాళ్ళు సెలెక్ట్ అయ్యే దాంట్లో తీసుకొని పోతే బాగుంటుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. మరి దేశానికి గుర్తింపు తీసుకురావాలి. అలానే మీ క్యారియర్ కూడా, అంటే మీ జాబ్స్ తెచ్చుకునే క్యారియర్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ మెరిట్ చూపించిన విద్యార్థులు కుప్పంలో పోటీకి మీరు అక్కడ హాజరవుతారని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ బాగా మీ ప్రావీణ్యాన్ని చూపించి అక్కడ ఆ పోటీలకు సెలెక్ట్ కావాలని సిద్ధంగా ఉండండి. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. అంటే 4, 5, 6 మంది ఉంటారు అటువైపు ఇటువైపు. 6 మందిలలో కూడా ఎక్సలెంట్ కోఆర్డినేషన్, కోఆపరేషన్, కొలాబరేషన్ అవి ఉంటేనే వాళ్ళ జట్టు గెలుస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళల్లో ఇంకా ఏమిటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళు హెల్తీగా కూడా ఉండాలి. సో ఏ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ఎ సౌండ్ బాడీ. ఈ స్పోర్ట్స్ అనేది చాలా చాలా అవసరము. అందుకే మేము స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను రెగ్యులర్గా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. కాబట్టి మీకు గురుతర బాధ్యత ఉంది. మీరు చెడిపోకుండా ఉండాలంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము మంచిది. ఇటువంటి గేమ్స్ అన్నీ ఎంకరేజ్ చేస్తున్న పరశురాముడు గారిని, రామాంజనేయులను, సుంకన్నను అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెక్రటరీ పరశురామ్ కూడా షూటింగ్ బాల్ని బాగా జిల్లాలో బాగా అభివృద్ధి చేశాడు, రాష్ట్ర స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తున్నాడు. ముందు కూడా ఈ షూటింగ్ బాల్ కూడా మంచి ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఇలా ఆడడం వల్ల మీకు
అన్ని విధాలుగా ఉపయోగాలు ఉంటాయి. చదువు క్రీడలు రెండు కూడా సమపాల్లో ఉండాలని చెప్పి నేను కోరడం అనేది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.